ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని త్యాగం చేసి పుట్టిన గ్రామానికి సేవ చేయాలన్న మహత్తర లక్ష్యంతో రాజకీయ అరంగేట్రం చేసిన ఓ పోలీస్ అధికారికి గ్రామ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో విధులు నిర్వర్తించేవారు. ఆయన పదవీ విరమణకు కేవలం 5 నెలల సమయం మాత్రమే ఉండగా ఆ అధికారి తన ఉద్యోగాన్ని వదులుకుని స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునేందుకు మొగ్గు చూపారు. తన సొంత ఊరి అభివృద్ధికి కృషి చేయాలనే దృఢ సంకల్పంతో ఆయన ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన వెంకటేశ్వర్లకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి వంటి ప్రముఖ నేతల మద్దతు లభించింది. ఉన్నత ఉద్యోగాన్ని వదులుకోవడం, ప్రముఖ నేతల నుంచి మద్దతు లభించడంతో గుడిబండ గ్రామ సర్పంచ్ పీఠం తనకే దక్కుతుందని వెంకటేశ్వర్లు, ఆయన మద్దతుదారులు గట్టిగా విశ్వసించారు. అయితే ఎన్నికల ఫలితాలు వెంకటేశ్వర్ల అంచనాలకు పూర్తిగా భిన్నంగా వెలువడ్డాయి. ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవడంతో ఆయన చివరికి 10 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. గ్రామ సేవ కోసం తన కెరీర్నే త్యాగం చేసిన ఆ త్యాగానికి గుర్తింపుగా ఓటర్లు ఆయనకు పట్టం కట్టలేదు. ఉద్యోగాన్ని వదులుకుని మరీ ఎన్నికల్లోకి దూకిన వెంకటేశ్వర్లు నిర్ణయంపై గుడిబండ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అధికారిగా ఉండి కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆయన తపనను, నిబద్ధతను కొందరు ప్రశంసిస్తున్నారు. పదవి లేకున్నా ఆయన సేవ కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. మరికొందరు మాత్రం కేవలం 5 నెలల్లో రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆ తొందరపాటుతో వీఆర్ఎస్ తీసుకోవడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడుతున్నారు. రాజీనామాకు బదులుగా దీర్ఘకాలిక సెలవు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా సమాజానికి సేవ చేయాలనే ఉన్నత ఆశయం ఉన్న వెంకటేశ్వర్లు భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.